ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. ముందుగా అయితే నేను స్టవ్ అయితే వెలిగించుకుని ఒక కళాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అయితే నేను కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ ఆయిల్లో అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మర్చిపోయి అయితే జీలకర్ర అయితే వేసేసాను. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అయితే ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఈ ఎగ్స్ అన్నీ అయితే మనం బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎగ్స్ అయితే ఫ్రై అయినప్పుడు దీంట్లో అయితే నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని ఇవి ఎగ్స్ని అయితే మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే ఎగ్స్ అయితే బాగా అయితే ఫ్రై అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పైన ఉన్న వైట్ది అయితే బాగా ఫ్రై అయితే మా కెవి అవి అయితే తినరనేసి కొంచెం లైట్గానైతే నేనైతే ఫ్రై చేశాను. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. నేనైతే అవన్నిటిని వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే నేనైతే ఎగ్స్ని అయితే కొంచెం లైట్గానే అయితే ఫ్రై చేసుకున్నాను. నేను ఇప్పుడైతే ఆయిల్లో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క అయితే నేనైతే రైస్ అయితే పెట్టుకున్నాను. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వలేదు. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే మనమైతే కొద్దిగా సాల్ట్ అయితే అందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులో నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో ములక్కాడలు అలాగే టమాటాలు అయితే మనమైతే ఇందులో అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. మా కారం అలా రెడ్గా కనిపిస్తుంది కానీ ఎక్కువ అయితే కారంగా అయితే ఉండదు ఫ్రెండ్స్. వన్ మినిట్ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే నేను ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసాను కదండి. ఇప్పుడైతే దానిపైన అయితే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుందాము. ఇప్పుడైతే నేను ఇందులో అయితే కొద్దిగా చింతపండు రసం అయితే వేస్తున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నేనైతే ఎగ్స్ అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను. ఎగ్స్ వేసి నేనైతే ఇవన్నీ బాగా దగ్గర అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా అయితే వేస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే నేను ఇందులో గరం మసాలా అలాగే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. అవైతే వేసిన తర్వాత బాగా కలిసేటట్టు అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా ఫినిషింగ్ టచ్లో అయితే నేను కొత్తిమీర, కరివేపాకు అయితే కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వీడియోని చూసే ప్రతి ఒక్కరూ మా వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ మేమైతే చేయడానికైతే మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరం. ఇలా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మనమైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. మేమైతే ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోకి అయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.